హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని మొదలు పెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ గోల్డ్ లేదనుకోండి, నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ మాత్రం చేయండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని ఏదో ఒకటి సపోర్ట్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఒక సర్కిల్లోకి పెట్టి పైన ఉన్న ఎరేజరు కింద ఉన్న ఎరేజరు కొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా నీట్గా ఏం చేస్తారంటే ఆ షేప్లోకి ఎరేజ్ చేయండి. బ్రష్ సైజ్ అనేది మీ ఇష్టం అండి, తగ్గించుకోవచ్చు. నీట్గా ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఈ విధంగా ఎరేజ్ చేసేయండి. దగ్గరికి జూమ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ కింద పక్క కూడా ఇలా మొత్తం నీట్గా ఈ ఫొటోస్ మీదకి వస్తుంది. ఈ ఎల్లో షాడో మీదకి, టెక్స్ట్ మీదకి, లీఫ్ మీదకి వస్తుంది. మళ్ళీ టాప్లో ఇలా ఏంటంటే కింద ఒక షేప్లో మాత్రమే ఫోటో ఉండాలి, ఇంకో షేప్లో ఇంకో ఫోటో పెట్టాలి. కాబట్టి ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి, ఎక్కడా లేకుండా. ఇది మొత్తం రైట్ మార్క్. ప్లస్ అండ్ యాడ్ ఫోటో ఇంకా చూపిస్తాను మీకు. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేశాను, స్క్రీన్ అప్లై చేశాను. దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టాను. ఇలా పెట్టేసి పైన ఎరేజరు బ్రష్ సైజుని తగ్గించుకొని ఇలా నీట్గా మళ్ళీ ఈ షేప్లో నుంచి ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు చేస్తున్నాను చూసారా. ఇలా ఒకవేళ మీకు పిక్సార్ట్ మీ దగ్గర లేదనుకోండి, మీరు గోల్డ్ కావాలనుకుంటున్నారు, మాకు కావాలి లేదనుకుంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, దాని వచ్చేసి పగిడి మహీంద్ర ఐడి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. పగిడి మహీంద్ర అని సెర్చ్ చేయండి, వస్తుంది. అందులో మీకు నేను రీల్స్కి అన్నిటికీ కూడా నెంబర్లు పెట్టాను. ప్రతి రీల్కి ఒక నెంబర్ ఉంటుంది వీడియోకి. ఆ రీల్ నెంబర్లో మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నెంబర్ వచ్చేసి 545. రీల్ 545 ఇంగ్లీష్లో చెప్తాను వేరే లాంగ్వేజ్ల కోసం. రీల్ 545ని సెలెక్ట్ చేసుకోండి, అది మీకు వస్తుంది. అక్కడ చూస్తే మీకు ఎక్కడ దొరుకుతుందో, కొత్తది, చాలా బాగుంటుంది, మంచిది, బాగా పనిచేస్తుంది, మీకు ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. ఓకేనా, అది చూడండి అంతే, ఇంకేం అవసరం లేదు. మీకు నేను వాడేదే అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను వాడుతున్నాను చూసారా, అదే మీకు ఇచ్చాను. సారీ, ఇది సెలెక్ట్ చేసుకొని ఎరేజర్ ఓకే రైట్. ఇందులోకి నీట్గా ఎరేజ్ చేసుకుందాం. ప్రతి ఫోటోని చేసే విధానం ఒకటే, మనం అన్ని షేపుల్లోకి ఫోటోని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా. ఎక్కువ జూమ్ చేసుకొని బ్రష్ సైజ్ చిన్నగా పెట్టండి, షేప్లోకి నీట్గా ఎరేజ్ చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా అండ్ వేరే ఫోటో మీదకి పడకుండా. ఇలా ఇప్పుడు చూసారు కదా నేను ఎలా ఎరేజ్ చేస్తున్నాను, చాలా దగ్గరగా నీట్గా ఎరేజ్ చేస్తున్నాను. ప్లస్ అండ్ యాడ్ ఫోటో స్కిప్ చేయట్లేదండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని తెలిసి నేను స్కిప్ చేయకుండా పూర్తిగా ఇక్కడ ప్రతిదీ చేసేది చూపిస్తున్నాను, చేసుకుంటూ మాట్లాడుతున్నాను. పైన ఉన్న ఎరేజరు మళ్ళీ సేమ్ ఆ షేప్లోకి ఎరేజ్ చేసుకోవడమే మనం. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు చిన్నగా చేయండి, దూరంగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చేయొచ్చు మనం ఎరేజ్ అనేది. ఈ ఫోటోని ఈ షేప్లోకి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేసేయండి. ఎరేజ్ చేసేసి రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో. కొంచెం ఓపిక్గా చివరి వరకు చూడండి, ఎందుకంటే సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. ఇంకొక ఫోటో, యాడ్ ఫోటో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండు, స్క్రీను, దీని ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి ప్లస్ యాడ్ ఫోటో అంటే మీకు చూపిస్తున్నాను నేను చేసుకుంటా అంతే. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం ఏదైనా, రైట్, ఇది సెలెక్ట్ చేసుకుందాం. యాడ్ ఫోటో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండు, స్క్రీను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఫోటోని ఈ షేప్లోకి పెట్టేసి ఎరేజరు చుట్టూ ఈ ఫోటోని మొత్తాన్ని షేప్లోకి వచ్చేలాగా ఎరేజ్ చేసేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసేసి పైన ఉన్న రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో. మీ ఫుల్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేసి రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. నేను చెప్పినట్టు గోల్డ్ వెర్షన్కి అయితే మాత్రమే ఇది పనిచేస్తుంది. మీకు చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి చూసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, కరెక్ట్గా ఈ పాయింట్లోకి పెట్టాను. ప్లస్ టెక్స్ట్, ఇప్పుడు మీ నేమ్ రాశాను, బ్లాక్ కలరు. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, మీకు రావాలంటే సియాలు, మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్కి వస్తుంది, మై ఫాంట్స్లో ఫస్ట్కి వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే స్టైల్ మారుతుంది. దీన్ని చిన్నగా చేసి కరెక్ట్గా ఈ నేమ్ దగ్గరికి పెట్టుకోండి. ఇట్స్ మీ అన్న దగ్గర మీ నేమ్ని అడ్జస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేసేయండి. ఇంకంతే. టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.